ఫోటో షూట్స్కి అయితే చాలా బాగుంటుంది. సన్సెట్ మాత్రం చాలా బాగుంది చూడండి, ప్రశాంతంగా చల్లగాలి తగులుతూ ఉంది. ఇక్కడ బాగుంది చూడండి, నడుస్తా ఇదిగో ఇది నేను అనేది ఎగ్జాక్ట్గా కప్పులతో నడుస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్పీడ్ బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఈ మంచి సన్సెట్ని ఎంజాయ్ చేస్తా. బంపర్ రైడ్ ఇది చాలా బాగుంటుంది, ఇది ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో గోవాలో ఉన్న మెయిన్ బీచెస్ అన్నీ చూసారు కదా ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఆ దెబ్బకి ఈరోజు ప్లాన్ చేసుకున్నవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నా, హాస్టల్లోనే రిలాక్స్ అవుతూ ఉన్నా అనమాట. కాకపోతే అంజునా బీచ్ సన్సెట్ టైంకి చాలా బాగుంటుంది. ఆ వేవ్స్ అన్నీ వచ్చి మన కాళ్ళకి తాగుతా. సో హాస్టల్ పక్కనే ఉంది ఇది. సో వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉందో ఏంటో. ఇది కూడా పాడైపోయిందా లేదంటే అలానే ఉందా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పేసి వచ్చాను. సో వెళ్ళి డీటెయిల్గా అయితే అంజునా బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. పార్క్ అయితే చేసాం మన వెహికల్ని, 50 రూపీస్, కార్ అయితే 100 రూపీస్. దారుణం అబ్బా. సన్సెట్ చూశారు కదా ఇక్కడి నుంచే. అఫ్కోర్స్ ఈ ఫోన్లో కాస్త ఓవర్గా చూపిస్తున్నాయి కలర్స్. సో క్వాలిటీ అయితే కాస్త అడ్జస్ట్ అవ్వండి, మన గోప్రో పాడైపోయింది. నేను నెక్స్ట్ ట్రిప్కి అయితే మీకు క్వాలిటీ క్లియర్గా ఇస్తాను ఇంతకుముందు లాగే. ఈ ట్రిప్లో అయితే వీడియోస్ క్వాలిటీ ఉండవు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు చూడండి. ఒరే నాయన ఇదేంది దిగాల. సో అలా పైన నుంచి కిందకి స్టెప్స్ దిక్కుంటా వచ్చేసామన్నమాట. ఇక్కడంతా ఏదో రఫ్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. మామూలుగా అయితే వాక్ చేసుకుంటా బాగుంటుందేమో అనిపించింది. ముందుకు వెళ్దాం. ఏంటి ఎక్కడొచ్చినా మన ఎక్స్పెక్టేషన్స్కి జీరో మ్యాచ్ అవుతూ ఉంది. క్రౌడ్ తక్కువే ఉంది, అందులో సండే ఈరోజు. మామూలుగా ఇక్కడంతా వాక్ చేసుకుంటా ఆ వేవ్స్ వచ్చి మన కాళ్ళకి తగలాలి. సన్సెట్ విజువల్స్ అయితే బాగున్నాయి, కానీ మేబీ నేను అటు సైడ్ వెళ్ళాలేమో వాక్ చేసుకుంటా. అటు వాటర్ కనిపిస్తున్నాయి చూడండి, అవి కాస్త క్రాస్ అయ్యి వెళ్తే అక్కడ ఉంటుందేమో మనకి ఆ వాక్ చేసే వే కానీ అంతా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది. యాక్చువల్గా ఇదంతా కూడా పెద్ద స్టోను, ఇక్కడ వాటర్ వచ్చేస్తుంటాయి, వెళ్ళలేము. మొన్న పడిన భారీ వర్షాలకో ఏమో మొత్తం పగిలిపోయి ఉన్నాయి చూడండి కింద. ఫోటో షూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ముందుకెళ్ళి ఆ సన్సెట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. మనం సోలో కాబట్టి ఫోటోలు తీసుకోలేము. సన్సెట్ మాత్రం చాలా బాగుంది చూడండి, ప్రశాంతంగా చల్లగాలి తగులుతూ ఉంది. క్రౌడ్ కూడా తక్కువే ఉంది సండే ఈవినింగ్ అయినా కూడా. బీచ్ షాక్ అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది మంచి మ్యూజిక్తో. అక్కడ ఒకటి ఉంది, పైకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. మేబీ మనం అది క్రాస్ చేసుకుంటూ వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన అలలు కాళ్ళకి తగులుతాయి. వెళ్దాం పదండి. బీచ్ షాక్స్ మాత్రం నేను రికమెండ్ చేయనమ్మా. రీసెంట్గా జరుగుతున్న యాక్టివిటీస్, వీళ్ళ ఇప్పుడు రెస్పాన్స్ ఇవి చూసి మనమైతే ఇలాంటివి సజెస్ట్ చేయము. అది కంప్లీట్ మీ మీద డిపెండ్ అయ్యి వెళ్ళండి. ఎంత తీసినా ఈ సన్సెట్నే క్యాప్చర్ చేయాలనిపిస్తూ ఉంది. సో సన్సెట్ విజువల్ పరంగా డిసప్పాయింట్ అవ్వలేదు. ఇటు నడుచుకొని ముందుకు వెళ్దాం. ఏం వస్తున్నా చూడండి, ఇదిగో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఆ అలలు వచ్చి మనకి తగలాల నడుస్తూ ఉంటే భలే ఉంటుంది. అటునుంచి కాస్త జాగ్రత్తగా క్రాస్ చేసుకొని ఇంకా ముందుకి అది కూడా క్రాస్ చేసుకుని అటు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి వచ్చి తగులుతూ ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. జాగ్రత్తగా అటు వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట నేను చెప్పింది, నడుస్తూ ఉంటే ఈ వేవ్స్ వచ్చి మనకి తగలాల. అటు వెళ్తే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది వాక్వే నడవడానికి. ఇక్కడ బాగుంది చూడండి, నడుస్తా ఇదిగో ఇది నేను అనేది ఎగ్జాక్ట్గా కప్పులతో నడుస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాగుంది కదా. అఫ్కోర్స్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఇటు మీరు పోతూ ఉంటే ఒక ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు ఇలాగే వాక్ చేస్తూ ఉండొచ్చు. ఆ వేవ్స్ వచ్చి మీకు తగులుతూ ఉంటాయి. బీచ్ షాక్స్ అయితే కాస్త మ్యూజిక్ ఉన్నవి అవి అన్నీ కూడా ఇంకాస్త పైకి వెళ్ళాలి. కాకపోతే మీరు ఆ బాగా కళ్ళంగుడిలాగా గోల్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది. స్పీడ్ బోట్ రైడ్ ఉన్నట్టుంది. స్పీడ్ బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఈ మంచి సన్సెట్ని ఎంజాయ్ చేస్తా. పర్లేదు, బాగుందబ్బా. మన ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అయింది. ఇంత ముందులాగే ఉందన్నమాట. అక్కడక్కడ వరదల వల్ల వర్షం వల్ల కాస్త దెబ్బతిన్నా ఆ సోల్ అయితే అలానే ఉంది.
లైక్ ఆ వేవ్స్ వచ్చి మనకి కాళ్ళకి తగలడం, ఆ సన్సెట్ విజువల్, మెయిన్ ఆ చల్ల గాలి బాగా తగులుతూ ఉంది. ఇక్కడి నుంచి కాస్త క్రౌడ్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ హ్యాపీగా మీరు టేబుల్ మీద కూర్చొని రిలాక్స్ అవుతా సో హ్యాపీగా ఇక్కడ మీరు టేబుల్ మీద రిలాక్స్ అవుతా ఈ విజువల్స్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. బాగుంది కదా. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పోతూ ఉంటే వస్తానే ఉంటుంది. ముందైతే క్రౌడ్ కాస్త ఎక్కువగానే ఉంది. వాటర్ యాక్టివిటీస్ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ స్పీడ్ బోట్ అన్నీ ఉంటాయిలే. కాకపోతే మీరు ఏంటంటే ఆ ఇచ్చిన అమౌంట్కి చాలా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళంత టైం ఇవ్వకపోతే అది స్కామ్ అనుకుంటారు. రియాలిటీ ఆలోచించండి. అది 10 సెకండ్స్ 50 సెకండ్స్ కన్నా కూడా ఎక్కువ ఇవ్వలేరు ఆ అమౌంట్కి. మీకు సౌత్ గోవాలో కాస్త ఎక్కువ టైం ఇస్తారు, అమౌంట్ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది. బంపర్ రైడ్ ఇది చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి, అడ్వెంచరస్గా ఉంటుంది కాస్త. చూడండి ఇద్దరు పడుకొని లాక్కొని వెళ్ళిపోద్ది అలా అని. కాకపోతే లాంగ్ వెళ్తే బాగుంటుంది. అండ్ చూడండి బనానా రైడ్ జెట్ స్పీడ్లో దూసుకొని వస్తూ ఉన్నారు ఎదురుగా. కాస్త దూరం అయితే వెళ్ళాలి మనం, లేదంటే మన మీదకి వస్తుంది. చూడండి బాగుందమ్మా. సో బాగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది. జెట్స్కి చూడొచ్చు. ఇవన్నీ మీరు ప్యాకెట్లా కూడా తీసుకోవచ్చు, లేదా ఇండివిజువల్ అయినా తీసుకోవచ్చు. బట్ మీరు ఇచ్చే ప్రైజెస్కి ఎక్కువ టైం ఎక్స్పెక్ట్ చేయడం అదైతే తప్పే అని చెప్పి అనుకుంటా. వాళ్ళేం మోసం చేయట్లేదు. ఆ అమౌంట్కి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్ నా ప్రకారం. అంటే ఇదిగో చూడండి అసలు ఎట్ట వస్తా ఉన్నారు వీళ్ళు. బాగుంది. సో చూసారు కదా అంజునా బీచ్ అయితే చాలా బాగుంది. నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అయింది. నేను రెండే ఎక్స్పెక్ట్ చేసాను, మంచి సన్సెట్ అండ్ ఆ వేవ్స్ రెండు బాగున్నాయి. ఈవెన్ చల్లగా గాలి బాగుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ మూడి డామినేషన్ వల్ల పెద్ద క్లమ్జీ అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ అయితే అంజునా మార్కెట్ ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇదే మార్కెట్, కాకపోతే పవర్ పోయి ఉంది. మీకు చీకట్లు ఇంకేం చూపిస్తాం. చూశారు కదా మొత్తం పవర్ పోయి అసలు ఏం కనిపించట్లేదు. నేను ఏదో పెద్ద పోటుగాల్లాగా ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. సో అంజునా బీచ్ పక్కనే ఉంటుందన్నమాట. మీకు దీని మీదే వెళ్ళాలి మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు, కనిపిస్తుంది ఈజీగా. సో ఇదంతా కూడా ఇంకా మార్కెట్ రోడ్డు, ఎక్కడ పవర్ లేదు. నాకు తెలిసి మీకు ఆ ఫీల్ రాదనమాట. ఆ లైటింగ్ సెటప్ అంతా ఉంటే అప్పుడు కదా అది మార్కెట్ అన్నట్టు ఉండేది. సో వెళ్ళిపోదాం ఇంకా. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నా. చిన్న వీడియోనే జస్ట్ అంజునా బీచ్ వరకు కవర్ చేశాను అనమాట. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.